శేఖర్ గారు, ఎప్స్టీన్ గురించి మనం వింటున్నాం. అది చాలా ప్రకంపనలను సృష్టిస్తుంది. ఇంటర్నేషనల్ లెవెల్‌లో పెద్ద పెద్ద టెక్ దిగ్గజాలు కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయినట్టుగా మనకి రీసెంట్‌గా తెలిసింది. 35,00,000 పేపర్లు 35,00,000 పేపర్లతో రిపోర్ట్ ఇచ్చింది అమెరికన్ ఇంటెలిజెన్స్ ఎఫ్‌బిఐ అనుకుంటా. ఎప్స్టీన్ సంబంధించి మనం రీసెంట్‌గా చిన్మయి దాని గురించి కామెంట్ చేసింది. అపార్ట్మెంట్కి ఒక ఎప్స్టీన్ ఉన్నారు, అమ్మాయిలు జాగ్రత్త అని అమ్మాయిలకి హెచ్చరిస్తూ చేసింది. యాక్చువల్గా ఎప్స్టీన్ సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటండి? అంటే ఎప్స్టీన్ అనేవాడు ఏ రోడ్ సైడ్ రోమియోనో లేకపోతే మొలస్ట్ చేసేవాడు, అత్యాచారాలు చేసేవాడు కాదు. ఆడు ఒక పెద్ద పింపు, బ్రోకర్. దానికి వాడు వేసుకున్న ముసుగు ఏంటంటే ఏమంటారు, ఫైనాన్షియల్ మేనేజర్. అంటే పెద్ద పెద్ద వాళ్ళ ఆస్తులు మేము మేనేజ్ చేస్తాం అని చెప్పి. ఓకే. అయితే ఈ మేనేజ్ చేసే క్రమంలో వీళ్ళంటి వాళ్ళే చాలా మంది ఉన్నారు కదా. మరి ఆ పెద్ద పెద్ద బిలియనీర్స్ అందరూ కూడా వీడికి ఎందుకు అవకాశం ఇవ్వాలంటే వీడు మేనేజ్ చేయడంతో పాటు ఒక చక్కని చొక్కని వాళ్ళకి పంపిస్తారు. బ్రోకర్, అమ్మాయిల బ్రోకర్. అమ్మాయిలు. సో ఈ అంటే ఈ బ్రోకర్లు ఎక్కడైనా ఉన్నారు. కాకపోతే వీడి దాని స్టైల్ ఏంటంటే వీడు డైరెక్ట్గా వెళ్ళి ఏ అమ్మాయిని అప్రోచ్ అయ్యి అడగడు. వీడి గర్ల్ ఫ్రెండ్ ఉంది, గిస్లెన్ మ్యాక్స్వెల్ అని. ఆ గర్ల్ ఫ్రెండ్తో ఏమన్నా ఉంటే చూడు, మనకి పని అయిపోద్ది, మంచి అమ్మాయి ఎవరన్నా ఉంటే అన్నట్టుగా. అంటే ఆవిడ ఏం చేసేది, మంచి మంచి ఒడ్డు పొడుగు బాగుండే వాళ్ళ అమ్మాయిలని ఇట్లా అందరినీ ఎంపిక చేసి వాళ్ళని ఏం చేసేది అంటే కొంతమంది వాలంటరీగా వాళ్ళే వచ్చేవాళ్ళు, కొంతమందికి డబ్బాస్ చూపించు లేకపోతే ఏదో రకంగా ఇలా చేసేవాళ్ళు. ఇలా రకరకాలుగా అమ్మాయిల్ని అంటే ఒక మసాజ్ అనో లేకపోతే సంథింగ్ ఇలాంటివి ఏవో చేయాలి అని చెప్పి ఆ కోణంలో వాళ్ళని తీసుకొచ్చేది. కొంతమందిని మామూలుగా వేరే జాబ్స్ అని తీసుకొచ్చినా కూడా మెల్లగా వాళ్ళని బ్రెయిన్ వాష్ చేసి దీంట్లో దింపేవాళ్ళు. ఇక్కడ ప్రాబ్లం ఏమేముందంటే మైనర్స్ని కూడా వీళ్ళు టార్గెట్ చేయడం మొదలెట్టారు. ఓకే. అంటే ఇప్పుడు వీళ్ళు అనుకోండి, వాళ్ళంతా వాళ్ళు 18 ఏళ్ల పైన వాళ్ళని వీళ్ళు బ్రెయిన్ వాష్ చేసినా ఏం చేసినా వాళ్ళ డిసిషన్, వాళ్ళ డిసిషన్, వాళ్ళు వచ్చారు, వాళ్ళు చేసుకున్నారు, పోయారు, అదేదో. మైనర్స్ని కూడా వీళ్ళు ట్రాప్ చేశారు. సో అంటే వాళ్ళకి ఆశ చూపించినా కూడా, వాళ్ళందరికీ వాళ్ళగా డిసిషన్ తీసుకున్నా కూడా అది తప్పు కిందకే వస్తుంది. సరే, మొత్తానికి ఇలా చాలామందినే వీళ్ళు చేసుకున్నారు. ఈ మైనర్స్ పోయి ఇంకా చిన్న పిల్లల దాకా వెళ్ళిపోయారు. ఈ చిన్నపిల్లల్ని తీసుకొచ్చి, అంటే నేను ఇది స్పెక్యులేషనే, ఎంతవరకు కరెక్ట్ ధృవీకరించలేదు ఎవరు. వాళ్ళ ఆఖరికి బ్లడ్ తీసి తాగితే యూత్ వస్తుందని నమ్మి అటువంటి దరిద్రాలు చేయడం కూడా, క్షుద్ర పూజ లాంటివి అటువంటివి ఏవో చేయడం, ఇటువంటివన్నీ కూడా చేశారని చెప్పి ఒక ఐలాండ్ కొనుక్కొని ఇటువంటి దరిద్రాలు చాలా సాగించారని ఇంకా రకరకాల కథనాలు వస్తున్నాయి. సో ఇది వీడెవడు బేసికల్ ఎప్స్టీన్ అనేవాడు ఎవడంటే ఒక అమ్మాయిల బ్రోకర్. వాడు సూసైడ్ చేసుకుంటున్నాడుగా, సూసైడ్ అంటే జైల్లో చనిపోయాడు చేసుకోవడం కామెడీ. అది ప్రపంచానికి అమెరికా వాళ్ళు వేసిన పెద్ద జోక్, అది చాలా పెద్ద జోకు, అదిరిపోయే జోక్ అది. అదేంటంటే శివాజీ సినిమాలో రజనీకాంత్ని పట్టుకొచ్చిన తర్వాత, అంటే నేను జస్ట్ కంపారిజన్, రజనీకాంత్ ఆ సినిమాలో గొప్పోడు, కాకపోతే దీంట్లో ఇది అరవ. వీడు బయటకు వస్తే మన జాతకాలన్నీ బయటకు వస్తాయి అని భయపడిన చాలా మంది పెద్దవాళ్ళు ఉంటారు కదా. ఎందుకంటే చాలా మందికి అమ్మాయిలు సప్లై చేసినప్పుడు ఈ ఎవరిది వీడు బయట పెడతాడో, వీడేం చేశాడు చాలా తెలివిగా అమ్మాయిల్ని సప్లై చేయడంతో పాటు వీడియో రికార్డింగ్స్, వీళ్ళ హ్యాండ్ బ్యాగుల్లో చిన్న వీడియో కెమెరాలు పెట్టి అది అక్కడ పెట్టుంటారు, అది దొరుకుతుంది. అలానే బ్లాక్మెయిల్ చేసేవాడు కాదు. ఎప్పుడైనా సరే వాళ్ళు తిరగబడితే దీన్ని పెట్టుకుందాం అనే టైప్లో స్టార్టింగ్. తర్వాత దాన్ని బ్లాక్మెయిల్గా వాడాడు, ఇంకా రకరకాలుగా. సో హీ బికెమ్ ఫిల్దీ రిచ్. 10,000 ఎకరాల్లో ఒక దీవి ఉంది, అదే ఐలాండ్ ఉన్నాడు, అయిపోయింది. అయితే ఇప్పుడు ఈ వీడియోలు ఏవన్నా సరే బయటకు వస్తే మనకి రిస్క్. ఎవరు చిన్న చితక వాళ్ళ, బిల్ గేట్స్ దగ్గర నుంచి బిల్ క్లింటన్ దాకా. బిల్ గేట్స్ అంటే పార్టీలకు వచ్చాడు, మనం ఇంకా సరే ప్రతి ఒక్కరికి అంటగట్టేయలేము. అంటే మొన్న అంటున్నారు కదా, బిల్ గేట్స్ వీడియో ఉంది, ఆంధ్రాకి దేనికి వచ్చారు, అమరావతికి వచ్చినప్పుడు ఇటువంటి వాళ్ళని తీసుకొస్తారని చెప్పి అంటున్నారు. ఇంకా అంటే ఈ ఎప్స్టీన్ అనేవాడు వాడి జీవితకాలంలో ఎవరిని కలిసారో ప్రతి ఒక్కడు వాడు అనుమానిస్తారు. దట్ ఈస్ నాట్ ఫెయిర్ యాక్చువల్గా. ఈయన చాలా పార్టీస్ త్రో చేసేవాడు, పార్టీస్కి చాలా మంది వచ్చేవాళ్ళు, మన ఇండియా నుంచే పెద్ద పెద్ద వాళ్ళు కూడా, క్లోజ్ బాగా హీరోయిన్లు కూడా వెళ్ళారు చాలామంది. సో హైఫై పార్టీలు, దాని ఏమంటారు, స్పెషల్ జట్లు ఇలాంటివన్నీ ఉన్నట్టు జరుగుతాయి, వస్తారు కొంతమంది, వెళ్తారు.
ఇటువంటి టైంలో వీళ్ళు అంటే ఈ కామెంట్ ఏదైతే ఉందో చిన్మయి చేసింది, చిన్మయి ఏంటి అసలు ఏ సందర్భంగా చేసింది అది? ప్రతి అపార్ట్మెంట్లోనూ ఒక ఎప్స్టీన్ ఉన్నాడు, అపార్ట్మెంట్లోనూ ప్రతి బిల్డింగ్కి ఒక ఎప్స్టీన్ ఉన్నాడు, జాగ్రత్తగా ఉండండి అని ఆవిడ ప్రధాన ఉద్దేశం. ఇంకా చాలా చేసింది. దాని తర్వాత ఈ బాబాలు వీళ్ళందరూ కూడా ఈ ముసుగులో చాలామంది అమ్మాయిల్ని ఇది చేస్తున్నారు. అటువంటి వాళ్ళు లేకపోలేరు, ఖచ్చితంగా అటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ ప్రతి బాబా అటువంటి వాడు కూడా కాదు. అలాగే ఏదో ఒక ఇంట్లో ఉండొచ్చు, కానీ ప్రతి ఇంట్లోనూ అటువంటి వాళ్ళు ఉన్నారంటే కూడా మనకి. సో ఇది ఈవిడ కామెంట్ చేసిన తర్వాత ఈవిడికి ఏ కింద ఒకటి కామెంట్ పెట్టాడు. ఈవిడికి చిన్నతనంలో వాళ్ళ నాన్న నుంచి ఏదో చాలా దారుణం జరిగి ఉంటుంది, అందుకనే ఈవిడ ఇటువంటి పోస్టులు అన్ని పెడుతుంది అని చెప్పి చాలా పరుష పదజాలంతో అతను చెప్పాడు. ఏకంగా అత్యాచారం చేశాడు వీళ్ళ నాన్న అన్నట్టుగా. అందుకని ఈవిడ ఇటువంటి మాట్లాడుతుంది, అందుకని ఈవిడ ఇటువంటి పోస్టులు ఫ్రస్ట్రేటెడ్ పోస్టులు అన్ని పెడుతుంటుంది అని పెట్టాడు. దానికి జనరల్గా మామూలుగా చిన్మయ్య గారు ఏం చేస్తుంటారంటే ఇటువంటి ఏమన్నా సరే కామెంట్స్ వచ్చినప్పుడు #సజ్జనార్ గారు చూడండి వీళ్ళు ఎట్లా అంటున్నారు, మహిళలకి ఎంత అవమానం జరుగుతుందో మీ దీంట్లో హయాంలో చూసుకోండి అని చెప్పి ఇంతకుముందు తాళిబొట్టు గురించి ఆవిడ ఏదో వేసుకోవాల్సిన అవసరం లేదన్నట్టుగా ఏదో పెట్టినప్పుడు ఎవరు చాలా మంది తిట్టినప్పుడు కొంతమందిని హైలైట్ చేస్తూ ఇదిగో వీళ్ళని అందరినీ కూడాను శిక్షించండి అని చెప్పి సజ్జనార్ గారికి ట్యాగ్ చేసింది. ఈసారి ట్యాగ్ చేసినట్లేరు, ఎందుకు నేనే రివర్స్లో చేసేస్తే పోద్దని చెప్పి ఆవిడ రివర్స్లో ఒక స్టేట్మెంట్ పెట్టి, ఒరే నీకే అటువంటి ఫ్యాంటసీస్ ఏమైనా ఉన్నాయేమో, తండ్రి కూతురు అక్రమ సంబంధాల గురించి నీకు అటువంటి ఫ్యాంటసీస్ ఉన్నాయో అవన్నీ తీసుకొచ్చి నాకు అంటగట్టకు అన్నట్టుగా, ఒక అమ్మాయికి అంటగడ్డానికి బుద్ధి లేదురా ట్విట్టర్లో నీకు అన్నట్టుగా ఆవిడ చెప్పింది. అంటే మాటకి మాట ఆవిడ చెప్పింది. అది చెప్పి అక్కడితో కాకుండా దాన్ని స్క్రీన్ షాట్ తీసి చూడండి, కుక్క కాటికి చెప్పు దెబ్బ, వీడు ఇలా అన్నాడు, దానికి నేను ఇచ్చిన సమాధానం ఇది అని చెప్పి అన్నప్పుడు, సరే ఒకటి ఆవిడకి ఇలాంటివి ఎవరికైనా సరే ఇటువంటివి జరిగినప్పుడు ఒకటి అవతల వాళ్ళని కూడా మనం కామెంట్ చేయకుండా ఉన్నప్పుడు ఏమవుతుందంటే యూ విల్ హ్యావ్ ఎ ఇమ్యూనిటీ టు పుట్ ఎ కేస్. నువ్వు తిరిగి అనేసిన తర్వాత మనకి వాళ్ళకి తేడా లేకుండా అయిపోతుంది. ఇప్పుడు నువ్వు అనేసావు కదా, ఇంకా మళ్ళీ కేసు ఏం చేస్తావు అనే కోణం కూడా ఉంటుంది. సరే అది పక్కన పెడితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఆవిడ మీద ఒక సానుభూతి. ఆవిడ నమ్మింది ఏదో ఒక సిద్ధాంతం, ఆవిడ దానికోసం అప్పుడప్పుడు పోస్టులు పెడతా ఉంటుంది. అది పెట్టిన ప్రతిసారి కూడా మేబీ ఆవిడ లాంగ్వేజ్ వల్ల లేకపోతే ఇంకోటో బ్యాక్ ఫైర్ అయ్యి ఆవిడకి రకరకాల కామెంట్స్ వస్తూ ఉంటాయి. తర్వాత ఆవిడ ఇదిగోండి సార్ అని చెప్పి దిస్ హ్యాస్ బికమ్ ఎ రెగ్యులర్ సినారియో ఇన్ మన టాలీవుడ్. ఈవిడ కాకపోతే అనసూయ గారు వీళ్ళు ఎవరైనా సరే ఇట్లాంటి పోస్టులు పెట్టుకున్న తర్వాత కొంతమంది పచ్చి బూతులు తిడుతూ ఇది చేసుకోవడం, తర్వాత తట్టుకోలేక పోలీస్ స్టేషన్కి ఆశ్రయించడం, సార్ మమ్మల్ని ఇట్లా అనేస్తున్నారు, మిగతా వాళ్ళని ఎందుకు టార్గెట్ చేయట్లేదు, వీళ్ళని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అనే ఒక కోణం కూడా ఉంది. అంటే ఎక్కడో జనాల్ని మండిచ్చే విధంగా. ఇప్పుడు ప్రతి బిల్డింగ్లోనూ ఒక ఎప్స్టీన్ లాంటి దుర్మార్గుడు ఉన్నాడు, జాగ్రత్త అని చెప్తే ప్రాబ్లం. అంటే అది కూడా ఒక చిన్న భయాందోళనకు గురి చేస్తుంది ప్రతి ఒక్కరిని కూడా, అమ్మో అని చెప్పి. తండ్రి కూతుర్లకి కూడా ఇటువంటివి ఉన్నాయని చెప్పేవడం అంటే దానికి కూడా చెప్తున్నాడు. ఇంకా ఏ స్టేజ్కి వెళ్ళిపోతుందంటే ఇది ప్రతి ఒక్కరిని కూడా అనుమానంతో చూసే చూపు. రేపు ఏదో ఒక రోజున పెళ్ళాం కూడా బిడ్డని తండ్రి ఎత్తుకున్నా కూడా అనుమానించి చూసే స్టేజ్కి రావాలా? ఇటు వాటిని అసలు సమాజంలో డిస్కస్ చేయడం అనేది చాలా తప్పు. తను చేయడం అది డిస్కస్ చేయొచ్చు, ఎలా చేయొచ్చు కాదు, పలానా చోట అలా జరిగింది, లేదు మా అపార్ట్మెంట్లో ఒక 5 ఏళ్ల పిల్లని ఎవరైతే చేస్తే మేము వాడికి తగిన బుద్ధి చెప్పాము, ఇంకోసారి ఇటువంటి జరగకుండా ప్రతి ఫ్లోర్లోనూ సీసీ కెమెరాలు పెట్టించాము, అండ్ మీరు కూడా జాగ్రత్త, ఇటువంటిదైనా చెప్పచ్చు. అలా కాకుండా ప్రతి బిల్డింగ్లోనూ ఒకడు ఉన్నా అంటే మీరు చూసారా? అదే భయం, భయం వస్తుంది, ప్యానిక్. ఇప్పుడు రోడ్లో పోతున్నారు, యాక్సిడెంట్లు జరుగుతుంటాయి అడప యాక్సిడెంట్లే జరుగుతాయి రోడ్లో పోతే అంటే ఎట్లా ఉంటుంది, రోడ్లో అక్కడక్కడ జరిగే అవకాశం ఉంటుంది, జాగ్రత్తగా ఉండాలంటే ఎట్లా ఉంటుంది. సో ఇవాళ పొద్దున్న మన ఈఎస్ఐ హాస్పిటల్ దగ్గర ఒక యాక్సిడెంట్ జరిగిందండి, కాబట్టి జాగ్రత్త, అక్కడ కొంచెం ఏదో ప్రాబ్లం ఉంది, కొంచెం స్పీడ్ తగ్గించుకోండి. అదొకే. హైదరాబాద్లో, ఇండియాలో ప్రతిరోజు, ప్రతి పూట, ప్రతి చోట, ప్రతి రోడ్లో యాక్సిడెంట్లు జరుగుతూనే ఉంటాయి. అంటే అదే ఇది ఒక హేట్రెడ్ కోణంలో చూస్తారు చాలామంది.
అలా అంటే ఎందుకు ఈవిడికి ఇండియన్స్ మీద లేకపోతే హిందువుల మీద ఏదో పగబెట్టుకున్నట్టుగా ఈవిడ ట్వీట్స్ పెడుతుందా అనే కోణం. ఎందుకు అంటే కొంతమంది మొన్న లాస్ట్ టైము ఈ ఎప్స్టీన్ అనేవాడు ఇక్కడ పుట్టుంటేట ఇండియాలో పుట్టి వాడు ఏదన్నా ఒక దేవుడిని నెత్తినేసుకుంటే జై శ్రీరామో జై కృష్ణ అనుకుంటే వాడిని అందరూ కూడా వాడికి గుడి కొట్టేసి వాళ్ళని చేసి ఉండేవాళ్ళు అని చెప్పన్నాడు. ఇక్కడ ప్రాబ్లం ఏమైందంటే ఎప్స్టీన్ వెధవా అని తిట్టడంలో తప్పలేదు. అలాంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారు, వాళ్ళ వెధవలు వాళ్ళని కూడా మనం పట్టుకోవాలి అనడంలో కూడా తప్పలేదు. ఇక్కడ మనల్ని తిడుతుంది ఆవిడ, మీరందరూ మూర్ఖులరా, మీరందరూ వెధవలరా, మీరు అటువంటి వాళ్ళని కూడా అక్కడ హర్టింగ్గా ఉంది. ఆ కోపంతో జనాలు ఆవిడకి రిటాలియేట్ చేస్తున్నారు. ఇక్కడ కూడా నిన్న ఏం పెట్టింది, ఇండియన్స్ ఇండియన్స్ వచ్చిందా, అదే కదా. ఇప్పుడు మనం ఎవరికైనా మాట్లాడేటప్పుడు ఒకవేళ నా తోటి భారతీయులారా అన్నం వేరు, భారతీయులారా అన్నప్పుడు దాని అర్థం ఏంటంటే నేను ఎక్కడి నుంచో వేరే దేశం నుంచి వచ్చిన ప్రధానమంత్రులు అనుకోండి, ఇండియన్స్ అంటారు అంటే అలా అనిపిస్తుంది కొన్నిసార్లు. సర్లేండి, మనం చూసే కోణం కూడా ఉంటుంది. బట్ స్టిల్ ఇక్కడ ఒక వర్గాన్ని, ఒక సమూహాన్ని టార్గెట్ చేసి అంటోంది అన్న ఫీలింగ్ తోటి చాలామంది ఆవిడకి రిటాలియేట్ హిందువులని. కానీ ఒక లెఫ్ట్ భావజాలం ఎక్కువగా ఉంది. ఓకే, ఇక్కడ ఈవిడనే కాదు, ఇంకా చాలామంది ఎవరైతే లెఫ్టిస్ట్ భావజాలాలు ఎక్కువైతే, కమ్యూనిస్ట్ భావాలు వాళ్ళు ఎవరైతే దాంట్లో ఉన్నారో వాళ్ళు ప్రస్తుతం ఉన్నది రైట్ వింగ్ ప్రోగా ఉన్న బీజేపీ ఆర్ఎస్ఎస్ గవర్నమెంట్ అధికారంలో ఉంది కాబట్టి ఎక్కడ ఏది జరిగినా కూడా దానికి ఈ గవర్నమెంటే చేతకాంతరము, లేకపోతే వీళ్ళు చేసే దీనివల్ల యాంటీ సనాతన, యాంటీ హిందూ వింగ్ అనుకోవచ్చా, ఆ టైప్లో వీళ్ళు పోస్ట్ అంటే హిందువులందరూ ఇలా చేస్తారు, వీడి ఎప్స్టీన్ కూడా గుడి కట్టేస్తారు హిందువులు అనే టైప్లో. వాడు జస్ట్ జై శ్రీరామ్ అంటే చాలు మనం వాడికి గుడి కట్టేస్తాం. ఓకే, ఇది దీనికి మీరు మామూలుగా కూడా చెప్పుండొచ్చు, కానీ దానికి ఇంత ఒక మతాన్నో లేకపోతే ఒక దేశ దీన్నో జోడించాల్సిన ఇదేమిటి అంటే ఈవిడే కాదు, మామూలుగా చాలామంది ఈ లెఫ్టిస్ట్ భావజాలం ఉన్నవాళ్ళు. నిన్న ఒక ఇంటర్వ్యూలో ఒక ఆవిడ మాట్లాడుతూ ఇలా ఎప్స్టీన్లు ప్రతి బిల్డింగ్లోనూ ఉండాలంటే ఉన్నారు, ఇది ప్రాబ్లం అనుకుందాం, నిజంగానే అనుకుందాం. సొల్యూషన్ ఏంటండి అంటే ప్రభుత్వం చూసుకోవాలి. మా బాత్రూంలో జెర్రు వచ్చింది, ప్రభుత్వం చూసుకోవాలి. పక్కింటోడు తుమ్మాడు, ప్రభుత్వం చూసుకోవాలి. ఏంటిది ప్రధానికి ప్రభుత్వం అంటే ఏంటంటే దేనికైనా సరే ప్రభుత్వాన్ని దూషించడం. ఒక అంటే ప్రతి ఎక్కడ ఏం జరిగినా, రోడ్లో ఎక్కడ యాక్సిడెంట్ ఏదో జరుగుతుంటాయి, రోడ్లో యాక్సిడెంట్లు ఇండియాలోనే కాదు అమెరికాలో కూడా జరుగుతుంటాయి. జరిగినా కూడా ప్రతి దానికి ప్రభుత్వమే కారణం, ప్రతిదానికి ప్రభుత్వం ఫెయిల్యూర్. ఇది ఇదే ప్రభుత్వం ఫెయిల్యూరు లేకపోతే హిందూయిజం ఫెయిల్యూర్. ఎందుకంటే వాళ్ళకి ఏదో గుచ్చే విధంగా ప్రకాష్ రాజు లేకపోతే రీసెంట్గా ఉన్న ఈ లెఫ్ట్ వింగ్ భావజాలంలో చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఎంతసేపు ఈ ప్రభుత్వాన్ని తప్పు పట్టడంలోనే ఉంటారు, ప్రతి చిన్న విషయానికి లింక్ పెడతా ఉంటారు. ఇప్పుడు చిన్మయ్ అన్న దాంట్లో ఎప్స్టీన్ ప్రతి బిల్డింగ్లో ఉన్నాడు అంటే ఒక విధంగా చెప్పంటే గవర్నమెంట్ ఫెయిల్యూర్లా కూడా అనుకోవచ్చు. గవర్నమెంట్ ఏం చేస్తున్నట్టు మరి అంత ఇదిగా ఉంటే గవర్నమెంట్ ఫెయిల్యూర్ తన ఉద్దేశంలో. నేను ఇప్పటిదాకా ఫెమినిస్ట్ భావాలతో ఉన్నటువంటి ఒక మహిళగా అని అనుకున్నా, కానీ మీరన్నట్టుగా ఈ యొక్క లెఫ్ట్ భావజాలము, యాంటీ హిందూయిజము, యాంటీ సనాతన లాగా అంటే సార్ ఇది ఏ రేంజ్కి వెళ్ళిపోతుందంటే ఇప్పుడు ఇండియాలోనే కాదు అమెరికాలోనూ మర్డర్లు, రేపులు జరుగుతాయి, యాక్సిడెంట్లు జరుగుతాయి, చైల్డ్ అబ్యూస్ జరుగుతుంది. దానికి నిదర్శనమే ఈ ఎప్స్టీన్ గాడు. అమెరికానే కాదు ప్రతి దేశంలోనూ జరుగుతాయి. ఓకే, కాకపోతే ఇక్కడ ఇండియాలో జరిగిన దానికి మాత్రం ప్రభుత్వం ఫెయిల్యూర్. అక్కడ వాళ్ళది బాగుంటుంది. అమెరికాలో చూడండి, వాళ్ళు ఎంత పుట్టి బట్టలు వేసుకున్నా కూడా వాళ్ళకి ఏమి జరగదు అని చెప్పి మాట్లాడుతుంటారు. ఎందుకు జరగదు? ఇండియాతో కంపేర్ చేస్తే అమెరికాలో అత్యాచారాల శాతం 10 times ఎక్కువ ఉంది. ఓకే, 10 times. ఇక్కడ 4 జరిగితే వాళ్ళ లక్షకి అక్కడ 40 జరుగుతున్నాయి. ఏదో ప్రతిదానికి ఏదో గవర్నమెంట్ని గుచ్చాలి అనే తపన ఎక్కువగా కనబడుతుంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే తెలంగాణ అత్యాచారాలకి క్యాపిటల్. మొన్న ఎవరో చెప్తున్నారు దేశంలో నంబర్ 1 అంట తెలంగాణ అత్యాచారం. అవునా నిజం అని చెప్పి కొట్టి చూస్తే 14వ స్టేజ్లోనూ 15వ స్టేజ్లోనూ ఉంది మన రాష్ట్రాల్లో. అంటే మన పోలీసులు చేతకాని వాళ్ళు, మన గవర్నమెంట్ చేతకాంది. ఇలా కలర్ పెయింట్ చేయడానికి మళ్ళీ వీళ్ళకి ఏమన్నా అయితే వీళ్ళకి పోలీసులు మళ్ళీ రక్షణ.
అవును. ఏ సజ్జనార్ గారిని అయితే వీళ్ళు సార్ సజ్జనార్ గారు చూడండి అంటారు, సాయంత్రం అయితే ఈ పోలీసులు చేతగాని వాళ్ళు ఆ, మన తెలంగాణ నంబర్ 1 ఏది అత్యాచారాల్లో నంబర్ 1 అంట. అంటే మీకు చేత కాదు, పోలీసులు చేత కాదు, ప్రభుత్వానికి చేత కాదు, అది పరిస్థితి. ఇది ఏదో రకంగా గుచ్చుతూ అంటే మనం కూర్చున్న కొమ్మనే నరుక్కుంటున్నామా? మన తెలంగాణలో ఉంటాం, తెలంగాణ తింటాం, తెలంగాణ నీళ్ళు తాగుతాం, తెలంగాణలో ఉద్యోగాలు చేసుకుంటాం, తెలంగాణలో సంపాదించుకుంటాం. బట్ స్టిల్ మన తెలంగాణ అనేది రేపిస్ట్ క్యాపిటల్, తెలంగాణ పోలీసులు వేస్ట్, తెలంగాణ ప్రభుత్వం వేస్ట్. ఇది ఇప్పుడు ఇవి ఎక్కడైనా జరుగుతాయి సార్, ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ జరగట్లేదు చెప్పండి, జరుగుతాయి. జరిగినప్పుడు ఒకటెక్కడో ఒక చోట జరిగితే ప్రతి ఇంట్లోనూ జరుగుతుంది అనే ఎగ్జాగరేషన్ ఏదైతే ఉందో అది వీళ్ళు చేస్తుంది. అది చేస్తున్నారు. ఇప్పుడు మీరు ఎంత ఈ సినారియో అంతా చూస్తే మీరు సినిమాని కూడా అబ్జర్వ్ చేస్తున్నారు కదా, ఏంటి సైకలాజికల్గా మీకు ఏమనిపిస్తుంది? నిన్న ఒక ఆయన చెప్తున్నాడు సార్, ఆవిడకి తమిళ ఇండస్ట్రీలో ఏదో వైరముత్తు గారితో ఒక ఇష్యూ, అది ఏమైందో ఈ రోజుకి తేలలేదు. కొంతమంది ఆవిడ మీద సానుభూతి వ్యక్తం చేస్తారు. నేనేమంటానంటే ఏ సాక్ష్యాలు ఆధారాలు లేకుండా మనం ఆయనది కూడా తప్పనిలేదు. ఎంత మగాడైనంత మాత్రాన వాడు చేసే ఉంటాడు, ఆయన ఒక పొజిషన్లో ఉన్నాడు కాబట్టి చేసే ఉంటాడు కాదు కదా. సో ఈవిడ నిందేసింది, వాళ్ళు అక్కడి నుంచి ఈవిడ పంపించేశారు, ఏదో బ్యాన్ ఏదో నడిచింది, దానికి సంబంధించిన ఆయన ఇది చేశాడు నన్ను ఏదో అని చెప్పి ఆ కేసు కాదు, నన్ను ఎందుకు బ్యాన్ చేశారు అనే కేసులోనే ఏదో నడుస్తుంది. నేనేమంటానంటే మీకు నిజంగానే ఒకటి చెప్పాలని ఉందండి, పలానా చోట పలానా జరిగింది, సో దీనికి ఇది సొల్యూషన్ అంతే. అలా కాకుండా అందరినీ భయపెట్టే టైప్లో లేకపోతే అందరినీ తిట్టే టైప్లో ఉన్నప్పుడు మీరు ఒక సమూహాన్ని టార్గెట్ చేసి తిట్టినప్పుడు మీకు రిటాలియేషన్ ఉంటుంది ఖచ్చితంగా. సో ఇది ఒక సైకిల్ అయిపోయింది సార్, ప్రతిసారి ఇదే రిపీట్ అవుతుంది. రిపీట్ ఇప్పుడు ఎన్నిసార్లు సజ్జనార్ గారు వస్తారు పాపం, నాగార్జున గారు హెల్మెట్ తెం సార్, హెల్మెట్ అన్నట్టుగా ప్రతిసారి అలా పెట్టడం, ట్వీట్లో ఆవిడకి ఏమన్నా 4 తిట్లు రావడంతో హ్యాష్ట్యాగ్ సజ్జనార్ గారు. ఇది పరిస్థితి. మళ్ళీ పోలీసులు ఫెయిల్యూర్ వల్లే తెలంగాణ అత్యాచారంలో నంబర్ 1 క్యాపిటల్ అయిపోయింది.